హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్మయిని. అందరు బాగున్నారు అనుకుంటాను. ఫిబ్రవరి జస్ట్ ఫస్ట్ 1 వీక్ అయిపోయింది. అంత లోపలే అసలు చలిగా ఉండాల్సింది, కానీ ఉక్కపోస్తుంది. ఫిబ్రవరి స్టార్టింగ్లోనే 32 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, అందరూ బాడీ డీహైడ్రేషన్ కాకుండా వాటర్ ఎక్కువ తీసుకోండి. పర్ డే 4 to 5 లీటర్స్ వరకు వాటర్ తీసుకోండి. వీలైనంత వరకు మసాలా అండ్ స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయండి. అండ్ కోకోనట్ వాటర్ కానీ లేదా ఓఆర్ఎస్ ఇలా. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భవతులు మరియు పెద్ద వయసు కలిగిన వారు ఎండ మండిపోతున్న కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం పూట పనులు త్వరగా ముగించేసుకొని మధ్యాహ్నంకు ఇంట్లో ఉండేలా చూసుకోండి. ఉదయం 11 గంటల లోపట లేదా సాయంత్రం 5 తర్వాత ఏ పనులున్నా పసిపిల్లలు, బాలింతలు, పెద్ద వయసు కలిగిన వాళ్ళు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ ఎండకు వడదెబ్బ తగిలే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే అందరూ జాగ్రత్తలు తీసుకోండి. వడదెబ్బ వల్ల చాలామంది సొమ్మసిల్లి పడిపోవడము, సడన్గా కింద పడిపోవడము అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి వీలైనంత ఎక్కువగా వాటర్ తాగండి. వాటర్ ఎక్కువ తాగడం వల్ల మన ఒంట్లో ఉండే ఉష్ణోగ్రత అనేది కూల్ టెంపరేచర్ని అది చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మర్చిపోకుండా వాటర్ ఎక్కువ తాగండి. బాడీ డిహైడ్రేషన్ అయ్యిందనుకోండి, వామిటింగ్స్, మోషన్స్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వడదెబ్బ వల్ల కూడా హై ఫీవర్ రావచ్చు, మళ్ళీ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది, కళ్ళు తిరిగినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇవి ఏవి జరగకుండా ఎండ ఎక్కువ ఏదైనా పని ఉంటే తప్ప అనవసరంగా బయటికి వెళ్ళకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.